ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్, మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సార్ ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈ రోజు మనం 9th క్లాస్ లోని హెరాన్స్ ఫార్ములా అనే చాప్టర్ లోని ఓన్లీ ఒకే ఒక ఎక్సైజ్ ఉందంటే ఆ ఒకే ఎక్సైజ్ మనం ఈ రోజు ఆ ప్రాబ్లమ్స్ అని ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఇది మీకు రాబోయే ఫార్మేటివ్ 4 ఎగ్జామ్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు ఫైనల్ లో రాబోయే సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ కూడా ఎంతగానో చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా డిఎస్సి టెట్ రాసిన వారు కూడా ఇందులో నుండి గ్యారెంటీగా ఒక ప్రాబ్లం అనేది వస్తుంది కనుక వీడియోని మనకు ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు కనుక ఎక్కువ మంది చూసినట్లయితే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో రేపు ఎల్లుండి మీకు వస్తుందన్నమాట. ఇంకా ఆలోచించుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సైజ్ నెంబర్ 10.1. ఏ ట్రాఫిక్ సిగ్నల్ బోర్డ్ అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి, లేదంటే ఆగి వెళ్ళండి, సో 60 కిలోమీటర్స్లో వెళ్ళండి అని ఉంటన్నమాట. ఆ బోర్డు అంటే ఇండికేటింగ్ స్కూల్ హెడ్. ఆ బోర్డు మీద స్కూల్ హెడ్ అంటే ముందున స్కూల్ ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. సో అంటే చిన్నపిల్లలు రోడ్ క్రాస్ చేస్తారు, సో కనుక చూసుకుని వెళ్ళండి అని ఒక బోర్డు పెట్టారన్నమాట. సిగ్నల్ బోర్డ్, స్కూల్ హెడ్ అని ఉందండి. అది ఎలా ఉంది? ఈజ్ ఇన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఏ. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉందంట, అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అనమాట. అలాగే ఉంటాయి సిగ్నల్ బోర్డ్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సిగ్నల్ బోర్డ్. సో ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏరియా అంటే మన అందరికీ తెలుసు ఏంటి? √3/4 A². ఇందా నేను కాన్సెప్ట్ లో చెప్పాను నిన్న. సో నేను ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ లో √3/4 A² అని ఇచ్చాను. సో √3/4 A². దాన్ని మనం ఇప్పుడు హెరాన్స్ ఫార్మ్ యూజ్ చేయాలి మేడం, యూజింగ్ హెరాన్స్ ఫార్మ్. ఇఫ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 180 సెంటీమీటర్, దాని యొక్క పెరిమీటర్ 180 సెంటీమీటర్స్ అయితే వాట్ ఇస్ ద ఏరియా? జనరల్ గా ఏ అయితే √3/4 A². మరి పెరిమీటర్ 180 అంటే దాని యొక్క సైడ్ కట్టిన తర్వాత అప్పుడు ఏరియా కట్టాలి. లెటస్ ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఏబిసి అనే ఈక్వలేటర్ ట్రయాంగిల్. సో సైడ్ ఏ, వాట్ ఈస్ సైడ్? సో ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. అకార్డింగ్ టు హెరాన్స్ ఫార్ములా, సో మనకేం తెలుసు? ఏ ఈజ్ ఈక్వల్ టు √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి. ఇది హెరాన్స్ ఫార్ములా. సో పెరిమీటర్ 2S ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ బి ప్లస్ సి. కానీ ఇక్కడ అన్ని ఏలే కదా, అప్పుడు ఏం రాస్తాం మనం? 2S ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సో అప్పుడు ఏమవుతుంది? 2S ఈజ్ ఈక్వల్ టు 3A అవుతుంది. S ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 3A/2 అవుతుంది. 3A/2. ఇప్పుడు ఇందులో వేసేద్దాం. సో A ఈజ్ ఈక్వల్ టు √S అంటే ఏం రాయొచ్చు మనం? 3A/2. 3A/2 మైనస్ ఏ అంటే ఏ. అన్ని ఏలే కదా. మళ్ళీ 3A/2 మైనస్ ఏ, మళ్ళీ 3A/2 మైనస్ ఏ, ఎందుకంటే అన్ని ఏలే కనుక. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు √3A/2. ఇది నేను రాయొచ్చు 3A మైనస్ 2A/2. దీన్ని రాయొచ్చు 3A మైనస్ 2A/2, ఎందుకంటే ఎల్సిఎం తీస్తున్నాం. దీన్ని రాయొచ్చు మళ్ళీ 3A మైనస్ 2A/2. అయిపోయింది, ఇంకా సింపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు √3A/2. 3Aలో 2A తీస్తే A/2, 3Aలో 2A తీస్తే A/2, A/2. ఒక్క 3 నాలో నుంచి మిగతా అన్ని కూడా మనం స్క్వేర్ రాసుకోవచ్చు. చూడండి ఎలా సార్? √3 ఇంటూ A/2 హోల్ స్క్వేర్, A/2 హోల్ స్క్వేర్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్, √3 అలాగే ఉంటుంది. సో కనుక
√3 ఇంటూ a/2 ఇంటూ a/2. ఇప్పుడు దీన్ని రాసుకుంటే ఏమవుద్ది, √3 2 2s are 4, √3/4 a ఇంటూ a స్క్వేర్. యూనిట్ స్క్వేర్ ఏంటిది, యూనిట్ స్క్వేర్. మనకి యూనిట్స్ తెలియదు కనుక √3/4 యూనిట్ స్క్వేర్. సో ఏరియా వస్తుంది. సో అదే కదా ఏరియా ది ఫామ్ లో వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ద పెరిమీటర్ ఇస్ 180, పెరిమీటర్ 180 అయితే దాని యొక్క ఏరియా ఫైండ్ చేయాలి. సో గివెన్ దట్ పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు 180, పెరిమీటర్ ఏంటి 180. కానీ ఈక్వల్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఏంటి, a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 180. సో 3a ఈజ్ ఈక్వల్ టు 180. a ఈజ్ ఈక్వల్ టు 180/3. 3 1s are 3 60s are. a ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. మరి ఏరియా ఏంటి మనకి, ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం ఏంటి, √3/4 a స్క్వేర్. సో √3/4 ఏ ఎంత వచ్చింది మనకి, 60 వచ్చింది. 60 స్క్వేర్. సో a ఈజ్ ఈక్వల్ టు √3/4. 60 స్క్వేర్ నేను రాయొచ్చు, 60 ఇంటూ 60 రాయొచ్చు. 2 2s are 2 30s are, 2 1s are 2 30s are, 30 30s are 900. సో అంటే 900√3 సెంటీమీటర్ స్క్వేర్. 900√3 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. A triangular side walls of a flyover has been for advertisement. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లో ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉందన్నమాట. అంటే ఇది రోడ్డు, సో ఇది బ్రిడ్జ్. అంటే ఒక రోడ్డు బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నారు, పై నుండి వెళ్తున్నారు. సో ఇక్కడ మనకి బ్రిడ్జ్ మనకి వెళ్తున్నప్పుడు అలా బ్రిడ్జ్ కనబడుతుంది. బ్రిడ్జ్ కనబడినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ సైడ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో దీనికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు మాట. ఎందుకంటే అలా వెళ్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తే సో వాళ్ళకి నచ్చితే కొంటారన్నమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ కానీ, లేదంటే మనకి లలిత జ్యువెలరీ. సో ఇక్కడ వాళ్ళు ఇస్తారు మాట అడ్వర్టైజ్మెంట్. ఎందుకు, వాళ్ళ గోల్డ్ సేల్ అవుతుంది కనుక. సో ఒక్క పర్సన్ చూసినా సరే షాప్కి వస్తే వాళ్ళు లక్షల్లో కొంటారు కనుక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారన్నమాట రోడ్డుకి. సో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కి రెండు వైపులా అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయంట. ద సైడ్స్ ఆఫ్ ది వాల్స్ ఆర్ 122, 22, 120. సో ఇది 122 సైడ్ అంట, ఇది 120 అంట, ఇది 20 సైడ్ అంట. సీట్ సైడ్ కూడా అలాగే ఉంది. ద అడ్వర్టైజ్మెంట్ హీల్స్ ఎర్నింగ్ 5,000 per meter square per year. ఒక సంవత్సరానికి 1 మీటర్ స్క్వేర్. 1 మీటర్ స్క్వేర్ అంటే అంత, ఇది మీటర్ స్క్వేర్ అనుకుందాం, ఈ చిన్నది మీటర్ స్క్వేర్ అనుకుందాం. ఆ మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ కి 5,000 అంట సంవత్సరానికి. అంటే ఇది మొత్తం ఎంత ఏరియా ఉంటే అంత డబ్బు ఇవ్వాలి, అన్ని 5,000 ఇవ్వాలన్నమాట. ఈ కంపెనీ హైడ్ వన్ ఆఫ్ ఇట్స్ వాల్. 2 వాల్స్ ఉన్నాయి కదా, 2 వాల్స్ లో ఒక వాల్స్ ని ఒక కంపెనీ తీసుకుందంట అద్దెకి ఫర్ 3 months, 3 నెలలు తీసుకుందంట. ఎందుకంటే పొంగల్ అవ్వచ్చు, లేదంటే దసరా హాలిడేస్ అవ్వచ్చు, లేదంటే క్రిస్మస్ అవ్వచ్చు. అంటే సంక్రాంతికి ముందు కానీ, లేదంటే పొంగల్ హాలిడేస్ కానీ, క్రిస్మస్ ముందు కానీ ఒక 3 months తీసుకుంటారు. ఎందుకంటే పండుగ తర్వాత ఇంకెవరు కొనరు కనుక, అందుకనే 3 months తీసుకున్నారు. హౌ మచ్ రెంట్ డిడ్ ఇట్ పే? సో ఎంత రెంట్ పే చేసిందని అడుగుతున్నాడు. అంటే ముందు దీని ఏరియా కట్టాలి, ఏరియా కట్టిన తర్వాత అప్పుడు సో దాన్ని మనం ఎంతైతే కావాలో అన్ని చేయాలి. మరి 3 months కనుక 3 months కట్టాలి. లెట్ us see. సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇది 120 అంట, ఇది 122 అంట, ఇది 22 అంట. సో ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ఏకి ఆపోజిట్ ఇది ఏ కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 120 meters. బికి ఇది ఆపోజిట్ కనుక బి ఈజ్ ఈక్వల్ టు 122. ఇంకా సి ఈజ్ ఈక్వల్ టు 22 meters. మన అందరికీ తెలుసు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో కట్టేద్దాం. కట్టేస్తే ఏమవుద్ది, 120 ప్లస్ 122 ప్లస్ 22 బై 2. సో 120 120 240, 240 20 260,
2 plus 2 4 264 by 2 2 1s are 2 3s are 2 2s are, so 132 centimeters meters 122 meters పెద్దది కదా, so 122 meters, so therefore S is equal to 132 meters. ఓకే, మనం హెరాన్స్ ఫార్ములా వేసేద్దాం. సో A is equal to square root of S into S minus A into S minus B into S minus C. సో A is equal to square root of ఎంత వచ్చింది 132 వచ్చింది, అదే అర్థం 132 into 132 minus A అంటే ఎంత మనం అనుకున్నాం 120, సో కనుక 120, B అంటే 122 minus 122, C అంటే 22 minus 22, ఇక్కడతో A is equal to square root of 132 into 132లో 120 తీస్తే 12 ఉంటుంది, 12, 132లో 122 తీస్తే 10 ఉంటుంది ఇంటూ 10, 132లో 22 తీస్తే సో 0 110 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం స్క్వేర్ రూట్లోని స్క్వేర్ రూట్, స్క్వేర్ అంటే 2 కదా, అంటే ప్రతి దాన్ని 2 వేసి రాసుకుంటే అందులో ఒక్కొక్క దాన్ని తీసుకోవచ్చు అన్నమాట. సో అలాగే చేద్దాం. దీన్ని నేను 11 12 రాస్తాను, ఎందుకంటే 12 ఉంది కనుక నేను 12 రాస్తున్నాను. నెక్స్ట్ 10, దీన్ని నేను 10 11 రాస్తాను. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 10లు ఉన్నాయి కనుక 10 స్క్వేర్, 2 11లు ఉన్నాయి కనుక 11 స్క్వేర్, 2 12లు ఉన్నాయి కనుక 12 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. సో ఏమొచ్చింది మనకి 10 into 11 into 12, 11 12s are 132 into 10 అంటే 1320. ఇదే వచ్చింది కానీ దానికి 10 టైప్స్ వచ్చింది. పెరిమీటర్ ఎంత అయితే ఉంటుందో దానికి 10 టైప్స్ వచ్చింది, మీటర్ స్క్వేర్. సో ఏరియా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఏరియా వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ద అడ్వర్టైజ్మెంట్ హీల్డ్ an earning of 5,000 per meter square per year. A company hired one of its all for 3 months. How much rent did it pay? Okay, 1 year కి ఎంత పే చేస్తుంది? 5,000 రూపీస్. 1 year అంటే ఏంటి? 12 months. 12 months కి ఎంత పే చేస్తుంది? 5,000 అంతే కదా. 1 year కి 5,000 అంటే 12 months కి 5,000. సో మరి 1 month కి ఎంత పే చేస్తుంది? 5,000 by 12. మనకి ఎన్ని కావాలి? 3 months కావాలి. 3 months కి 5,000 by 12 into 3, ఎందుకంటే 1 ఇది కనుక ఇంటూ 3 చేయాలి. 3 1s are 3 4s are అంటే ఎంత వచ్చింది మనకి? 5,000 by 4. ఇదేంటి? పర్ మీటర్ స్క్వేర్, పర్ మీటర్ స్క్వేర్, పర్ మీటర్ స్క్వేర్, పర్ మీటర్ స్క్వేర్, పర్ మీటర్ స్క్వేర్. అంటే ఒక మీటర్ స్క్వేర్ కి 3 months కి 5,000 by 4. 5,000 ఆఫ్ 2,500, 2,000లో 500 ఆఫ్ 1,225. సో అంత పే చేస్తున్నమాట. ఇప్పుడు మనకి ఎంత కావాలి? ఇంత ఏరియా కావాలి. ఇప్పుడు రాద్దాం. పర్ మీటర్ స్క్వేర్ పర్ 3 months, పర్ 3 months అమౌంట్ ఎంత? 5,000 by 4. సో మనకి ఎన్ని మీటర్ స్క్వేర్ కావాలి? 1320. రాసేద్దాం. ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది ఇప్పుడు? 1,320 మీటర్ స్క్వేర్. కానీ ఒక మీటర్ స్క్వేర్ కి 3 months కి అంతే కదా, కనుక ఏం చేయాలి? దాన్ని మల్టిప్లై చేయాలి.
1230 into 5000 by 4 by 4. 4 table. 4 1s are 4 3s are 12. Again 4 3s are 12, 0. So 330 into 5000. 5 table. 5 3s are 15, 1. 5 3s are 15, 16. So 4 zeros. 1, 2, 3, 4. So ఇక్కడ ఒకటి రూపీస్. అంటే 16,50,000 రూపీస్ అనేది ఖర్చు అవుతుందన్నమాట. అంటే ఈ చిన్న వాళ్ళకి 3 months అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే వాళ్ళు ఎంత పే చేయాలి? 16,50,000 రూపీస్ ఆ కంపెనీకి పే చేయాలన్నమాట. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి కోట్లలో బిజినెస్ వస్తుంది కనుక 16 lakhs అనేది చాలా చాలా తక్కువ. మనకైతే చాలా ఎక్కువ కానీ వాళ్ళకి చాలా తక్కువ అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుంటే అదేవిధంగా ఈ రోడ్డు, ఈ కార్లు, ఈ వ్యాన్లు ఇవన్నీ కూడా డయాగ్రామ్ ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. దేర్ ఈజ్ ఎ స్లైడ్ ఇన్ ఏ పార్క్. ఒక పార్క్ లోని స్లైడర్ ఉందంట. సో అంటే జారుడు బల్ల. వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ వాల్స్ హ్యాస్ బీన్ పెయింటెడ్ ఇన్ సమ్ కలర్ విత్ మెసేజ్ కీప్ ద పార్క్ గ్రీన్ అండ్ క్లీన్. సో ఆ స్లైడ్ కి ఇటు సైడ్ ఒక వాల్, ఇటు సైడ్ ఒక వాల్ ఉందన్నమాట. అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటున్నారు. ఎలాగా? కీప్ ద పార్క్ గ్రీన్ అండ్ క్లీన్ అనేది దీని మీద ఉంది, ఈ వాల్ మీద ఉందన్నమాట. ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ఇఫ్ ద సైడ్స్ ఆఫ్ ది వాల్ ఆర్ 15 meters, 11 meters and 6 meters. సో ఇదంట 15 meters అంట, ఈ సైడ్ అంటే 11 meters అంట, ఈ సైడ్ అంటే 6 meters అంట. ఫైండ్ ద ఏరియా పెయింటెడ్ ఇన్ ద కలర్. సో ఈ గ్రీన్ కలర్ ఏదైతే పెయింట్ చేశారో ఆ ఏరియా అంతా అడుగుతుంది మరి. ఓకే, సో గివెన్ దట్ సో మనం ఏబిసి అనుకున్నాం కనుక సో ఏకి ఆపోజిట్ అది కనుక స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 meters, స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు బికి ఆపోజిట్ ఇది కనుక 15 meters. ఏవైనా అనుకోవచ్చు మన ఇష్టం. స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు 11 meters. సో మనందరికీ తెలుసు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 6 ప్లస్ 15 ప్లస్ 11 బై 2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 15 6 ఎంత? 21, 21 1 22, 22 plus 10 32, 32 by 2. So 6 6 12 1 2 3, 2 1s are 2 16s are. S is equal to 16 meters. ఓకే, 16 meters వచ్చింది. ఇప్పుడు మనకి ఏరియా కావాలి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి వేసేయండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? 16, 16 ఇంటూ 16 మైనస్ ఏ ఎంత? 6, 6 ఇంటూ 16 మైనస్ బి ఎంత? 15, 16 మైనస్ సి ఎంత? 11. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 16 లో 6 తీస్తే ఎంత? 10, 16 లో 15 తీస్తే ఎంత? 1, 16 లో 11 తీస్తే ఎంత? 5. చూడండి ఇక్కడ రూట్ 16 అంటే 4 రాయొచ్చు. సో దీన్ని 2 5s రాయొచ్చు. సో కనుక ఏం రాస్తాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ 10ని 2 5s రాస్తున్నాను. 5 1s 5 రాసేయచ్చు. సో దీని ఏం రాయొచ్చు అంటే ఒక లైన్లో రాసుకుందాం. 2 ఇంటూ 16 ఇంటూ 5 5s 25. సో స్క్వేర్ రూట్ని విడగొడొస్తున్నాను. రూట్ 2 ఇంటూ రూట్ 16 ఇంటూ రూట్ 25. సో రూట్ 2 ఇంటూ రూట్ 16 అంటే ఎంత? 4, రూట్ 25 అంటే 5, 4 5s ఎంత? 20, 20 రూట్ 2 మీటర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఇక్కడ రాస్తామంట ఫైండ్ ద ఏరియా పెయింటెడ్. సో ద ఏరియా పెయింటెడ్ ఇన్ కలర్, ద ఏరియా painted in color is equal to ఎంత వచ్చింది? 20 root 2 meter square. So 20 root 2 meter square.
అని రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనకి ఈ స్లైడర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ప్లీజ్. మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, 2 sides of which are 18 centimeters and 10 centimeters and the perimeter is 42 centimeters. ఓకే, ఒక ట్రయాంగిల్ ఏరియా మనం ఫైండ్ చేయాలి. వాటి సైడ్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. ఇది 10 centimeters అంట. నెక్స్ట్ ఇది 18 centimeters అంట. ఇది మనం ఫైండ్ చేయాలి, మనకి ఇవ్వలేదు. ఏబిసి ట్రయాంగిల్. ఓకేనా? సో గివెన్ దట్ ఏకి ఆపోజిట్, ఏ ఇవ్వలేదు, సో బికి ఆపోజిట్. సో ఏ మనం ఫైండ్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్ టు 18 centimeters, సి ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. అండ్ పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 42 centimeters. ఓకే, పెరిమీటర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 42 centimeters. ఏ ఎంత మనకు తెలీదు, బి ఎంత 18, సి ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 42. ఏ ప్లస్ 18 10 ఎంత 28 ఈజ్ ఈక్వల్ టు 42. ఏ ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 28. 42లో 28 తీస్తే 14, అంటే ఏ వాల్యూ 14 centimeters. సో పెరిమీటర్ అంతా మనకి ఇచ్చాడు 42 ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి? 2s రాయొచ్చు. 2s ఈజ్ ఈక్వల్ టు 42. s ఈజ్ ఈక్వల్ టు 42/2. 2 1s 2 21s. సో s ఈజ్ ఈక్వల్ టు 21 centimeters, అంటే సెమీ పెరిమీటర్, హాఫ్ పెరిమీటర్. సో ఇంకేంటి? 3 sides వస్తాయి, సెమీ పెరిమీటర్ వస్తుంది. సో ఏరియా కట్టడమే. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత? 21 వచ్చింది. 21 ఇంటూ 21 మైనస్ ఏ ఎంత వచ్చింది? 14 వచ్చింది. 14 ఇంటూ 21 మైనస్ బి అంటే 18. 18 ఇంటూ 21 మైనస్ 10, సి అంటే 10. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 21 ఇంటూ 21లో 14 తీస్తే 7, ఎందుకంటే 7 తీస్తే 21 కనుక. 21లో 8 తీస్తే 3. 21లో 10 తీస్తే 11. 7 3 ఎంత? 21. అంటే దీని రాయొచ్చు మనం 21 ఇంటూ 21 ఇంటూ 11 రాయొచ్చు. సో దీని రాయొచ్చు మనం మళ్ళీ 21 హోల్ స్క్వేర్. 21 హోల్ స్క్వేర్ ఇంటూ 11. స్క్వేర్ రూట్ విడగొట్టేయండి, అప్పుడు ఏమవుతుంది మనకి? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 21 హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ 11. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 21 ఇంటూ రూట్ 11 సెంటీమీటర్ స్క్వేర్. వాడు సెంటీమీటర్ ఇచ్చారు కదా, సెంటీమీటర్ స్క్వేర్. సో దేర్ ఫోర్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు 21 రూట్ 11 సెంటీమీటర్ స్క్వేర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 12:17:25 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 540 centimeters. ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చాడు అనమాట, అవి రేషియోస్ ఇచ్చాడు. ఏబిసి అనే ట్రయాంగిల్ ఇచ్చాడు, వాటి యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఇంకా మనకి సైడ్స్ రాలే కనుక రేషియోస్ వేరు, సైడ్స్ వేరు. అంటే 12, 17, 25 ఉండొచ్చు. ఒకవేళ మనకి 1 రేషియోలో ఉంటే 24, 34, 50 ఉండొచ్చు. ఒకవేళ మనకి 2 అంటే వాటి యొక్క రేషియోస్ 2 అయితే, లేదంటే 36, 51, 75 అలాగే మనకు తెలియదు. సో కనుక పెరిమీటర్ ఇచ్చాడు. సో గివెన్ దట్ రాద్దాం. పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్ టు 540. కానీ పెరిమీటర్ మనకేం తెలుసు? ఏ ప్లస్
B plus C is equal to 540. So A ఎంత 12K, B ఎంత 17K, C ఎంత 25K is equal to 540. సో ఇక్కడ రాసుకుందాం. లెట్ A is equal to 12K, B is equal to 17K, C is equal to 25K. ఇప్పుడు చూడండి, మనకి వీటి రేషియోస్ ఫైండ్ చేస్తే 12:17:25 వస్తుంది. అంటే ఇలా తీసుకోవచ్చు. 12, 17, 29, 29 plus 5, 34, 34 plus 20, 54. అంటే 54K is equal to 540. So K is equal to 540 by 54. 54 ones are 54 tens are. అంటే K is equal to 10. K వాల్యూ 10 వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది? A is equal to 12 into K. 12K అంటే ఏంటి? 12 tens are. 12 tens అంతా 120. ఇక్కడ మీటర్స్ ఏమి ఇచ్చాడు సెంటీమీటర్స్ కనుక 120 సెంటీమీటర్స్. B is equal to 17K అంటే 17 into 10. 17 tens are 170 సెంటీమీటర్స్. C is equal to 25K అంటే 25 into 10, 250 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియా కట్టండి, సైడ్స్ వస్తాయి కదా. సో ఇప్పుడు మనకు పెరిమీటర్ కూడా ఇస్తాడు. సో పెరిమీటర్ is equal to 540. P అంటే ఏంటి? 2S. 2S is equal to 540. S is equal to 540 by 2. 540లో 2 ఎంత? 270. 2 2s are 4, 2 7s are 14. So S is equal to 270 సెంటీమీటర్స్. S కూడా వస్తుంది. ఇంకా ఫార్ములా వేసి చేసేదే. సో A is equal to square root of S into S minus A into S minus B into S minus C. సో చాలా జాగ్రత్తగా చేస్తే వచ్చేస్తుంది. సో లెట్ us do. A is equal to square root of 270 into 270 minus A. A ఎంత? 120. 120 into 270 minus 170, 270 minus 250. ఇంతే కదా? ఎస్, బాగా గుర్తుంది. 170, 250. సో A is equal to square root of 270 into 270లో 120 తీస్తే 150. సో 150 into 270లో 170 తీస్తే 100. 100 into 270లో 250 తీస్తే 20. ఓకే, సో మనకి రూట్ 100 అంటే 10. సో మనకి ప్రాబ్లం లేదు, 10 ఇలా వస్తుంది. ఇక్కడ 150 ఏం రాయొచ్చు మనం? ఓకే, సో మనకి 150లో 10 ఉంది కనుక 200 అవుతుంది. ఇంకో 2 ఇస్తే 400 అవుతుంది. సో లెట్ us see. నేనేం చేస్తానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 270 నేను రాస్తానంటే 2 టేబుల్తో మల్టిప్లై చేస్తాను. 1 2 1s are 2, 2 3s are 6, 2 5s are. అంటే 270ని 135 into 2 రాస్తాను. 135 2s are 270. దీని ఏం రాస్తానంటే 15 into 10 రాస్తాను. ఈ 100ని 100 లాగా ఉంచుతాను, ఈ 20ని 20 లాగా ఉంచుతాను. A is equal to square root of 135 into 15 రాస్తాను. నెక్స్ట్ 100 రాస్తాను. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? 2 ఉంది, 10 ఉంది, 20 ఉంది. 2 10s are 20, 20 20s are 400. ఇప్పుడు మనకి ఇక్కడ 15 టేబుల్లో రాయొచ్చు 135. 9 15s are into 15. దీన్ని 10 స్క్వేర్ రాసేస్తాను, దీన్ని 20 స్క్వేర్ రాసేస్తాను. ఇప్పుడు అన్ని స్క్వేర్లో రాసేసుకుందాం. సో 9 స్క్వేర్, 15 స్క్వేర్, 10 స్క్వేర్, 20 స్క్వేర్. సో A is equal to విడివిడిగా రాసేద్దాం. సో లేదంటే ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం, ఎందుకు?
స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది 9 స్క్వేర్ కాదు 3 స్క్వేర్, అంతే కదా. 9 3 స్క్వేర్ అయ్యొచ్చు. 15 × 15 15 స్క్వేర్, 10 స్క్వేర్ 20 స్క్వేర్. సో 3 × 15 × 10 × 20. 15 3s are 45, 45 2s are 90, 2 zeros 9000. So A is equal to 9000 centimeter square. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఉంది, లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. An isosceles triangle has perimeter 30 centimeters and each of its equal sides is 12 centimeters. Find the area of the triangle. ఒక ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ డ్రా చేయాలంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి. కరెక్ట్గా మధ్యలో ఉన్నదానికి అటువైపు ఈక్వల్గా ఇటువైపు ఈక్వల్గా పాయింట్ పెట్టండి. ఇప్పుడు ఆ రెండు జాయిన్ చేసేయండి. చూడండి, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అన్నమాట. సో ఏ బి సి. సో ఏకి ఆపోజిట్ దీన్ని ఏ అనుకుందాం. సో ఇది బి అనుకుంటే ఇది కూడా బిఏ అవుతుంది. ఇది సి అనుకుంటే ఇది కూడా సి అవుతుంది, ఎందుకంటే రెండు సైడ్స్ ఈక్వల్ కనుక. ఓకే, సో గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. పెరిమీటర్ 30 సెంటీమీటర్ అండ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్స్ ఇస్ 12 సెంటీమీటర్స్. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ సి ఈజ్ ఆల్సో 12 సెంటీమీటర్స్, ఎందుకంటే రెండు ఈక్వల్ కనుక. ఓకే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో మనకి పెరిమీటర్ తెలుసు కదా, ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 30. ఏ వాల్యూ మనకు తెలీదు, బి వాల్యూ ఎంత 12, సి వాల్యూ ఎంత 12 ఈజ్ ఈక్వల్ టు 30. 12 + 12 ఎంత 24 ఈజ్ ఈక్వల్ టు 30. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 30 - 24. 30లో 24 తీస్తే ఎంత 6, అంటే ఏ వాల్యూ 6, అంటే ఒక సైడ్ 6 అన్నమాట, ఆపోజిట్ సైడ్ 6. ఇది 6, ఇది 12, ఇది 12. ఓకే, సో పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 30 ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి, 2s. 2s ఈజ్ ఈక్వల్ టు 30. s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30/2 అవుతుంది. 2 1s are 2 15s are. s ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏంటి, ఏరియా కట్టాలి. సో ఏరియా ఫార్ములా వేసేయండి. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ ఏ ఇంటూ s మైనస్ బి ఇంటూ s మైనస్ సి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s అంటే ఎంత 15. 15 ఇంటూ 15 మైనస్ ఏ ఎంత 6 వచ్చింది. 15 - 6 ఇంటూ 15 - 12 ఇంటూ 15 - 12. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఇంటూ 15లో 6 తీస్తే 8, 9. 15లో 6 తీస్తే 9. 15లో 12 తీస్తే 3. 15లో 12 తీస్తే 3. సో ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 3 3s are 9 ఇంటూ 15. సో ఏ ఈజ్ ఈక్వల్ టు దీని రాయొచ్చు √9 ఇంటూ √9 ఇంటూ √15. సో ఏ ఈజ్ ఈక్వల్ టు √9 అంటే అంత 3, √9 అంటే అంత 3 ఇంటూ √15. 9 9s are 3 3s are 9. సో 9 ఇంటూ √15 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి హెరాన్స్ ఫార్ములాలోని ఉన్న ఒక ఎక్సైజ్ లోని అన్ని ప్రాబ్లమ్స్ 30 minutes అటు ఇటు, అంటే హాఫ్ అన్ అవర్ లో మీకు అంతా కూడా బాగా అర్థమైపోయింది. సో మీకు ఇంకైనా ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ టైం ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. సో దీని యొక్క ఎగ్జాంపుల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా ఐ వాంట్ ఎగ్జాంపుల్స్ సార్ అని మీరు కింద టైప్ చేయండి. అప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ చాప్టర్ లో మనకి 3 డయాగ్రామ్స్ వేసానండి. సో రోడ్, బ్రిడ్జ్, కార్లు వెళ్తున్నాయి ఆ డయాగ్రామ్, అదేవిధంగా స్లైడర్ డయాగ్రామ్ వేసాను. అదేవిధంగా మనకి ఇంకో డయాగ్రామ్ కూడా వేసాను. ఈ 3 డయాగ్రామ్స్ లో ఏ డయాగ్రామ్ బాగుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.
If you like this video, you just like and subscribe the channel and share this video.